హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ కుక్ రజియా. ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేయడం చూద్దాం. దీన్ని బుగ్గాని అని కూడా అంటారు. మెయిన్ ఇంగ్రీడియంట్ మరమరాలతో చేస్తారు. ఇది వర్షాకాలం టిఫిన్గా తినడానికి, స్నాక్స్గా తినడానికి సూపర్గా ఉంటుంది. రండి చూద్దాం. ఫస్ట్ మూకుల్లో నూనె వేడి చేసి వేరుశెనగ గుళ్ళు, పచ్చెనగపప్పు వేసి వేయించుకోవాలి. ఈ లోపల పక్కన ఒక 2 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, 2 ఉల్లిపాయలు ఇవన్నీ సన్నగా కోసి పెట్టుకున్నాను. ప్లస్ జీడిపప్పును కూడా ఒలిచి పెట్టుకున్నాను. పప్పులు వేగిపోయాక ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. టమోటాలు ఇప్పుడే వేయకూడదండి, పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో వాటర్ అస్సలు వాడడం, ఓన్లీ మరమరాలు నానబెట్టడానికి తప్ప. ఇవన్నీ వేగాక జీడిపప్పు పలుకులు కూడా వేసి అలా కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎర్రగా వేగక్కలేదు జీడిపప్పులు వేగిన తర్వాత టమోటా వేసి వేయించుకోవాలి. టమోటా మగ్గే వరకు వేయించాలండి. ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. ఈ మరమరాలని మా సైడు బొరుగులు అంటారు, ఇటు సైడ్ మరమరాలు అంటారు. దీన్ని ఉగ్గాని అనొచ్చు, మరమరాల పులిహోర అనొచ్చు, లేదా మరమరాల ఉప్మా అనొచ్చు, మన ఇష్టం. నీళ్ళల్లో కొన్ని బొరుగులు నానబెట్టుకోండి. మనకు కావాల్సినంత. నేనైతే 1/2 కేజీ బొరుగులు తీసుకున్నాను. నీళ్ళల్లో 1 నిమిషం నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి. ఇందులో సాల్ట్, కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు వేసేసి ఒక్కసారి కలబెట్టేసుకుందాం. జస్ట్ పసుపు పచ్చి వాసన పోయే వరకు, ఇంగువ వాసన పోయే వరకు వేసేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న మరమరాలని తడి లేకుండా ఇలాగా పిండుకొని 2 చేతులతో పిండి అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. డైట్ చేసే వాళ్ళు కూడా ఇది ఎంతైనా తినచ్చు. రోజు తిన్నా కూడా వెయిట్ ఏం పెరగరు. ఇందులో నేను పుట్నాల పొడి వేశానండి. పుట్నాలు, ఎండు కొబ్బరి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మ్యాండేటరీ ఏమీ కాదు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అందు గురించి మేము యూజువల్గా ఎక్కువ రాయలసీమలో ఇప్పుడు ఎక్కువ వాడతాం. తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి పైన వేసేసి కలుపుకోవాలి. 1 నిమిషం అలాగ సెగ తగిలిస్తే సరిపోతుంది. మన వేడి ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇది డైట్ చేసే వాళ్ళకు సూపర్ రెసిపీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.